బ్రేకింగ్ న్యూస్ చూసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళసై ప్రసంగానికి కానీ ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా కానీ సభకు కేసీఆర్ హాజరు కాలేదు. బడ్జెట్ సందర్భంగానైనా ఆయన వస్తారని భావించినప్పటికీ కేసీఆర్ హాజరు కాలేదు. ఈ నెల 13న నల్గొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కీలక నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళసై ప్రసంగానికి కానీ ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా కానీ సభకు కేసీఆర్ రాలేదు. బడ్జెట్ సందర్భంగానైనా ఆయన వస్తారని భావించినప్పటికీ కేసీఆర్ హాజరు కాలేదు. ఈ నెల 13న నల్గొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కీలక నేతలతో కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్. స్వాతి, మొత్తంగా బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని నేతలందరూ కూడా ఎదురుచూసిన నేపథ్యం కనిపించింది. 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు మొదట గవర్నర్ ప్రసంగం, తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టేసి ఈ రోజు కూడా ఆయన వస్తారని భావించినప్పటికీ ఆయన రాలేకపోయారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆయన ఇక్కడికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి స్పీకర్ ఛాంబర్కి నేరుగా వచ్చారు. అయితే ఆ తర్వాత మరుసటి రోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమీక్ష కార్యక్రమానికి కూడా ఆయన హాజరైన పరిస్థితి కనిపించింది. అయితే గత 3 రోజులుగా అసెంబ్లీకి రాకపోవడం, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అనేక అంశాలపైన తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా పరిపాలన సాధించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అనేక లోటుపాట్లకు గురి చేసిందని, రాష్ట్రాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఇక్కడ ప్రాజెక్టుల విషయంలో అనేక అవకతవకలు జరిగాయి. ఇవన్నీ ప్రస్తావిస్తూ పదే బీఆర్ఎస్ టార్గెట్ చేసిన నేపథ్యం. అయితే వీటన్నిటికీ సమాధానం చెప్పే విధంగా ఆ బాధ్యత కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉంటుంది. సరే, ఆయన రాకపోవడం అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం అనేది చాలా మంచి పద్ధతి కాదు, ఇది మంచి తరుణం కాదు అని చెప్పిన నేపథ్యం బీఆర్ఎస్ నేతలు దానికి తగ్గట్టుగా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ అధినేత వస్తారు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఉదయం నుంచి కూడా చాలా వరకు అనేక మంది నేతలు కూడా ఎదురు చూశారు, మీడియా కూడా ఎదురు చూసింది. ఈరోజు ఆ బడ్జెట్ సమావేశాలకు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ సీఎం ఈసారి బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ అలకల మీద అలాగే క్వశ్చన్ చేస్తారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో వీటిపైన అన్నిటిపైన మాట్లాడతారు. అలాగే ఇప్పటికే కాళేశ్వరం పైన అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటికి కూడా సమాధానాలు చెప్తారు. ఓవైపు కృష్ణా వాటర్ విషయంలో జరుగుతున్నటువంటి ఆరోపణలు, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, దాన్ని ప్రశ్నిస్తారు అని ఇవన్నీ ఎదురు చూసినప్పటికీ ఇవన్నీ ఎక్కడ కూడా లేదు, తాను ఎక్కడ కూడా రాలేని పక్షం. సో ఇప్పుడు 2 పార్టీలు, ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ 2 కూడా మాజీ ముఖ్యమంత్రి రాకపోవడం అనే దానిపైన చాలా వరకు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి పోలైతే కాళేశ్వరంలో మేడిగడ్డ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతుందో, మేడిగడ్డ కుంగిపోవడాన్ని పరిశీలిద్దామని చెప్పిన నేపథ్యం, అటు మొత్తం అన్ని పార్టీలకు కూడా ఆయన పిలుపునిచ్చిన నేపథ్యం. అయితే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనకు స్వయంగా ఇక్కడనే ఆహ్వానం పలికేందుకు కూడా ఏర్పాటు కూడా చేస్తున్న నేపథ్యం, కానీ ఆయన గైర్హాజరయ్యారు. సో బట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు వీరే ఎవరో స్వయంగా వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మేడిగడ్డకు రావాల్సిందిగా పిలుపునిస్తారని కూడా చెప్పిన నేపథ్యం. అయితే
ఇవన్నీ పరిణామాల్లో ఒకవైపు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం పైన పదే పదే చర్చ జరుగుతున్న నేపథ్యంలో 10 ఏళ్ల పాలనలో జరిగిన ఇబ్బందుల గురించి పదే పదే చేస్తున్న నేపథ్యం, ఓవైపు ఇప్పుడు అన్ని శాఖలు ప్రక్షాళన జరుగుతున్న నేపథ్యంలో ఐఏఎస్ పెద్ద ఎత్తున దొరకడం, ఐఏఎస్లు దొరికిన వారంతా కూడా ఇతర ఐఏఎస్ల పేరు చెప్పుకోవడం, ఆ ఐఏఎస్లకు బీఆర్ఎస్ నేతలే హెల్ప్ చేశారు కాబట్టి వారంతా కూడా దొరుకుతున్నారని చెప్పిన నేపథ్యం, ఇవన్నిటికీ సమాధానాలు చెప్పాల్సి వస్తుందని రావట్లేదు. ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు మీరు పరిపాలన సాగిస్తే ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అనేటట్టుగా కూడా బీఆర్ఎస్ అధికార పక్షాలు అయితే చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి 12వ తేదీన సోమవారం జరిగేటువంటి అసెంబ్లీ సమావేశానికి మరి ఆయన వస్తారా రారా, ఒకవేళ రాకుంటే మాత్రం పెద్ద చర్చగా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక క్వశ్చన్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఇప్పటికీ 2 సార్లు ఒకసారి అయితే ఆయనకు మొదట్లో ప్రమాణ స్వీకారం చేయడానికి అప్పుడు తన ఆరోగ్య పరిస్థితి కారణంగా రాలేకపోయారు. తర్వాత ఆయన ఒక్కరిగా వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. అయితే ఈసారైనా వస్తారు ఖచ్చితంగా అని అందరూ అనుకున్న నేపథ్యంలో రాకపోవడం అనేది పెద్ద చర్చగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం అనేక విమర్శలు బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా సరిగా స్పందించకపోవడం అనేది కూడా ఇటు దాదాపు బీఆర్ఎస్ పార్టీకి మరొక ఇది దెబ్బగానే పరిగణించవచ్చు. మరి చూడాలి, ఇంకా సోమవారం నాటికి పుష్పమైనటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజైనా మాజీ ముఖ్యమంత్రి వస్తారా, అలాగే మేడిగడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పిలుపునిచ్చిందో మేడిగడ్డ సందర్శనకు అక్కడికి మరి వస్తారా లేదా, ఇటు బీఎస్సీ సమావేశానికి కూడా బీఆర్ఎస్ బాస్ రావాల్సి ఉంది, కానీ దానికి కడియం శ్రీహరి మాత్రమే రావడం జరిగింది. ఆయన స్థానంలో హరీష్ రావును వెళ్ళడం, అక్కడ పేర్లున్న వాళ్ళే రావాలని ఇటు ఐటీ శాఖ మంత్రి దుర్గ శ్రీధర్ బాబు చెప్పడం, దాంతో హరీష్ రావు వెనుక తిరగడం. సో మాజీ ముఖ్యమంత్రి రాకుండానే హరీష్ రావుని కావాల్సుకుని పంపించే ప్రయత్నం చేశారని కూడా పెద్ద ఎత్తున విమర్శించారు. మహేందర్, మాజీ సీఎం కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా 13న నల్గొండలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సంబంధించి సమీక్షా సమావేశాలను నిర్వహించడాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఎస్ స్వాతి, ఎప్పుడైతే ఆయన బయటికి వచ్చారో ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కోలుకున్న తర్వాత అసెంబ్లీకి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన నేపథ్యం కనిపించింది. ఆ సమీక్షలకు వెళ్ళడానికి సహకరించిన ఆరోగ్యం అసెంబ్లీకి రాకుండా ఉండడానికి సహకరించట్లేదా అనే విమర్శలు వస్తున్నాయి. అలాగే 12వ తేదీన ఇప్పటి వరకు 3 రోజులు సాగినటువంటి సమావేశాలకు రాకపోవడం, మరోవైపు నల్గొండలో పెద్ద సభ నిర్వహిస్తున్నారు, ఆ సభకు ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వస్తారని కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న నేపథ్యం. సో ఇదివరకే ఒక సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. 13వ తేదీన మరో పెద్ద భారీ బహిరంగ సభకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్న నేతకు అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణాలు ఏమిటి? 4 కోట్ల మంది ప్రజలు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాకపోతే ఇది ఏంటి అనేటట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ పక్ష నేతలందరూ కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనికి ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి నోరు మెదపలేని పరిస్థితి కూడా ఉన్న నేపథ్యం కనిపించింది. మరి ఇన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో చివరి రోజు అసెంబ్లీ సమావేశాలకు వస్తారా, లేక రాకుండా మరి ఇట్లాగే విమర్శల పాలవుతారా? ఇలాగే కొనసాగితే మాత్రం కేసీఆర్ పైన టార్గెట్ కేసీఆర్ అన్నట్టుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా తీసుకుంది. ఒకటి అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం, మరోపక్క అఖిలపక్షం అంతా కూడా మేడిగడ్డను సందర్శించాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం. సో అక్కడికి రాకుండా ఇక్కడికి రాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇదొక విమర్శలు ఎదుర్కోవడానికి ఇది ఒక అవకాశంగానే ఇక్కడ నుంచి ఒక ఆరంభంగానే పరిగణించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్.